అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. అందరు ఎలా ఉన్నారు? ఏమీ లేదు, కొద్దిగా లేట్‌గా అప్‌లోడ్ చేశాను. ఎందుకు లేట్‌గా అప్‌లోడ్ చేశానంటే, యూట్యూబ్ వాడనేది ఈరోజు పెడితే రేపనేది తీసుకోవట్లేదు. అందుకని కొద్దిగా లేట్‌గా పెట్టాను వీడియో. ముందుగా ఏదైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఏదైనా తప్పుంటే క్షమించండి. నేను, మా అన్న, మా రూమ్‌మేట్ ఒక చోటికైతే వెళ్తున్నాం. ఆ చోటు ఎంత పవిత్రమైనదంటే, ఇక్కడ అల్లా అయితే ఇద్దరి పేర్లు రాశారట. వాళ్ళకి వేరే వేరే దేశాల్లో పెట్టారంట. వాళ్ళిద్దరు చనిపోయేటప్పుడు ఇక్కడ కలుసుకున్నారంట. అది నాకు తెలీదు. మా రూమ్‌మేట్ చెప్పాడు ఈ స్టోరీ. అందరూ ఇక్కడ గోడలపైన పేర్లు రాసి 2 రకాల నమాజ్ చదువుకుంటున్నారు. ఇక్కడికి ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ అన్న వాళ్ళైతే వచ్చారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుంటే పేర్లు రాయడం సిరీకు 4 రకాల నమాజ్ చదువుకొని ఏదైనా మనస్ఫూర్తిగా కోరిక కోరుకో అన్నారు. రోజు రోజుకి ఏందంటే కోపం అనేది ఎక్కువ అయిపోతుంది. మా అన్న వల్ల, మా రూమ్‌లో ఒకడున్నాడు వాడి వల్ల. ఇక్కడ పాయింట్ ఏంటంటే నమాజ్ చదువుకోవడం వల్ల నా కోపం అనేది కొద్దిగా తగ్గుతుంది. క్వశ్చను మీ ఇంట్లో చిన్న కొడుక్కి మాత్రమే. చిన్న కొడుకు సస్తే పుట్టకూడదు. దేనికి చెప్తున్నానంటే పాపం వాడు పడే తిప్పలు ఎవ్వడు పడడు. నాకు తెలిసి తిట్లు వాడే తినాలి. అన్నీ ఏం చెప్పినా వాడే వినాలి. ఇంకా నేనైతే 4 రకాత్ నమాజ్ చదువుకొని ఇంకా అలా రూమ్‌కి వెళ్ళి రోజా ఇడిసి పెట్టేశాను. రూమ్ కంటే రూమ్ కాదు, మక్కా దగ్గరకొచ్చి మక్కాలో కూర్చొని రోజా ఇడిసిపెట్టేసి 3 రకాత్ నమాజ్ చదువుకొని మగరిబ్ నమాజు అలా రూమ్‌కెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ మక్కాకొచ్చాము. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను మా వాళ్ళతో పాటే. ఇంకా నేను, మా అన్న, మా రూమ్‌మేట్ అనేది మక్కాకైతే స్టార్ట్ అయిపోయాము. నేనైతే నా ఐఫోన్ తీసుకెళ్ళకుండా నా పాత ఫోన్ అయితే తీసుకెళ్ళాను. నా పాత ఫోన్ ఎందుకు తీసుకెళ్ళానంటే నా ఐఫోన్‌లో అనేది ఈ సిమ్ము. ఫస్ట్ టైం అయితే రోజా ఇష్టపడేటప్పుడు ఐఫోన్ తీసుకెళ్ళాను. మళ్ళీ ఉమ్రా చేసేటప్పుడు అయితే నా ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు. కొంతమంది అయితే ఫోన్లు చూసి మాకు చూపించని బుర్ర తింటున్నాను. నేనే రావడానికి 6 ఏళ్ళు డ్రీమ్ పెట్టుకొని మరి వచ్చాను. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చాలా భయపడ్డాను. మా అన్న చేపట్టుకొని నడిచాను. సెకండ్ టైం అయితే మా అన్న చేపట్టుకునేటప్పుడు నేనైతే ఒంటరిగా నడుస్తానని ఒక కాన్సెప్ట్తో నడిచాను. ఇక్కడైతే 7 తవాఫ్లు అయిపోయినాయి. ఇంకా అయితే సఫా మర్వా దగ్గరికి వెళ్తున్నాము. హేరామ్ అయితే గట్టిగా పట్టుకొని మరి అయితే పరిగెత్తాను. చుట్టంతా లేడీస్. ఒక్కవేళ కింద పడిపోతే మాత్రం పరువు పోతుంది. ఇక్కడ గ్రీన్ లైట్ వెలిగే చోట ఆడోళ్ళు అయితే పరిగెత్తకూడదు, మగోళ్ళు అయితే పరిగెత్తాలి. ఆ క్లాక్ టవర్ లోకి వెళ్ళాలనుకున్నాను. మా అన్న అయితే ఒక్క నిమిషంలో తీసుకెళ్లి పడేసినాడు అక్కడికి. ఇంకా పైన 3rd ఫ్లోర్ లోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడ షాపింగ్ చేసేసుకొని ఫుడ్ గిట్ తినేసి వచ్చేసాము. ఇదైతే పాత కాలం నాటి శ్మశానము. ఇక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి భార్య హజరత్ ఖదీజా ఖబర్ అయితే ఇక్కడ ఉంది. ఆమెదే కాదు, మన పురాణ కాలంలో చనిపోయిన వాళ్ళ అందరిది ఇక్కడే ఉంది. నాకు కూడా తెలియదు. యూట్యూబ్ లో చూసి డబ్బింగ్ చేస్తున్నాను. ఇంకా అంతా అలా చూసుకొని అయితే బయలుదేరిపోయాము. వీడియోలో ఏదైనా తప్పుంటే క్షమించండి. లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో గనక ఏదైనా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి ఉంటే నన్ను క్షమించండి.